నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది అంటే బెయిల్ రద్దు కావచ్చు లేదంటే తెలంగాణ నుంచి వేరే రాష్ట్రానికి కేసులు బదిలీ విషయానికి సంబంధించి ఈ పిటిషన్లకు సంబంధించి ఇవాళ వాదనలు జరిగిన నేపథ్యంలో సిబిఐని సూటిగా ప్రశ్నించింది ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది జాప్యానికి గల కారణం ఏంటి అని చెప్పి సిబిఐ మీద ఒక మొట్టికాయలు వేసిన పరిస్థితి కనిపించింది ఎట్లా చూస్తారు మేడం సార్ ముఖ్యంగా సుప్రీంకోర్టు రియాక్ట్ అవ్వడం ఈ మాదిరిగా చాలా శుభ పరిణామం రాష్ట్ర ప్రజలకి న్యాయస్థానాల మీద కొద్ది గొప్ప నమ్మకం కూడా కలగడం బిగినవుతుంది ఎందుకంటే ప్రతిసారి రాష్ట్ర ప్రజలు అంటే మేం కాదండి మాకు తెలుసు న్యాయస్థానాలు ఎంత బాగా పనిచేస్తాయో పరిస్థితులను బట్టి ఏంటి అనేది కానీ రాష్ట్ర ప్రజలు మాత్రం న్యాయస్థానాల మీద నమ్మకాన్ని కోల్పోతున్నారు సిబిఐకి కొమ్ముగా అంటే ఈ నేరాలని సిబిఐ సుప్రీంకోర్టు రక్షణ కల్పిస్తుందని లేనిపోని అపోహల్లో ఉన్నారండి కానీ మా న్యాయస్థానాల సిద్ధాంతం ఏంటంటే 100 మంది నేరస్తులైనా తప్పించుకొని ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనే ఒక స్టాండ్ ఈరోజు నిర్దోషికి శిక్ష పడకూడదు అనేది ఎంత స్టాండో దోషులు తప్పించుకోకూడదు సార్ అనేది మా స్టాండ్ ఈరోజు రఘురామకృష్ణరాజు గారు వేసిన కేసు ఇప్పటికిప్పుడు కాదండి అది ఎప్పుడుదోది ఎప్పుడుదో కేసుది చాలా సార్లు కొట్టేశారు తర్వాత కేసు తీసుకున్నారు ఇప్పుడు సుప్రీంకోర్టు సిబిఐకి మొట్టికాయలు వేస్తుంది ఇంతసేపు పడుతుంది ఏంటి ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఏంటి విచారణ త్వరితగతిన ఎందుకు విచారణ రజనీ గారు గతంలో కూడా మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం సిబిఐ ఎందుకు లేట్ చేస్తుందని సుప్రీంకోర్టు ప్రశ్నించడం మళ్ళీ కౌంటర్ దాఖలు చేస్తుంది సిబిఐ రాజకీయ కారణాల వల్ల లేట్ అవుతుందని చెప్పి ఈ వాదనలు జరుగుతూనే ఉన్నాయి దీనికి అసలు ఎండ్ కార్డ్ పడేది ఎప్పుడు ఒక కొలిక్కి వచ్చేది ఎప్పుడు చాలా మందిలో ఉన్న ప్రశ్న ఇది సార్ రాజకీయ కారణాల వల్ల సుప్రీంకోర్టులో కేసు లేట్ అవుతుంది అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు సీఎంఓ ఫోన్ చేసి జడ్జి గారిని కేసు లేటుగా వేయమంటున్నాడా సో పిటిషన్ సంబంధిత విషయం ఏం జరుగుతుంది అంటే ఒకటేనండి ఈరోజు నిజం నిలకడ మీద తెలుస్తుంది మా న్యాయస్థానాల్లో సమయం ఖచ్చితంగా ఇలాగే ఉంటుందని అందరికీ తెలుసు దానికి ఒక రాజకీయ కుట్రకోణం అండి ఈరోజు రఘురామకృష్ణరాజు గారు వేసిన కేసు విచారణ ఎందుకు చేయలేకపోతున్నారు 4 వారాల్లో విచారణ చేసి ఆ బెయిల్ క్యాన్సిల్ చేయాలా ఉంచాలా తేల్చేయండి అన్నారు క్యాన్సిల్ చేయమని అడుగుతున్నాడు దాని మీద విచారణ చేయమంటున్నారు ఎందుకు క్యాన్సిల్ చేయాలో సంబంధిత ఆధారాలన్నీ ప్రొడ్యూస్ చేసిన రఘురామకృష్ణరాజు ఏం ప్రొడ్యూస్ చేసి ఉంటాడు సిబిఐకి సంబంధించి రామ్ సింగ్ గారి మీద కేసులు వేసిన ప్రబుద్ధులు వీళ్ళు ఆయన్నే కోర్టు చుట్టూ తిప్పించి యాంటిసిపేటరీ బెయిల్ తెప్పించుకున్న దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఈరోజు రాష్ట్రంలో సిఐడి పనిచేసినట్లుగా సిబిఐ పనిచేయట్లేదు చూడండి ఒక ఫేస్బుక్లో పోస్ట్ పెడితే అర్ధరాత్రులు గోడలు దూకే సిఐడిని మేము చూసాం మరి సిబిఐ మాత్రం చూడండి విశ్వభారతి హాస్పిటల్ లోపలికి వెళ్ళి ఒక పిటిషన్ కాపీ ఒక నోటీస్ ఇవ్వలేకపోయింది సో ఇటువంటి పరిస్థితుల్లో సిబిఐ ప్రధానమా సిఐడి ప్రధానమా అంటే గవర్నమెంట్ అండర్ కంట్రోల్లో పనిచేస్తున్న సిఐడినే ప్రాముఖ్యత ఘటించింది మరి సిబిఐ ఏం చేస్తుంది చెంచాగిరి చేస్తుందా ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు 10 సంవత్సరాలు బెయిల్ని పొడిగించడం ఏంటి న్యాయశాస్త్రం చదువుకున్న మాకే అర్థం కావట్లేదే సార్ బెయిల్ ఇన్ని రోజులు ఉండదు మీరు జాగ్రత్తగా ఉండాలని మిగతా వాళ్ళకి చెప్పే మేము ఈరోజు 10 సంవత్సరాల నుంచి కేసు నడుస్తుంది అంటే ఈరోజు మాకే ఆశ్చర్యం అవుతుంది మిగతా వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితి మేడం గతంలో కూడా మనం మాట్లాడుకున్నాము రాజకీయ కారణాలు అంటే ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒకటి రెండోది ఆయన రెగ్యులర్గా ఆయన ప్రజలకు దగ్గరగా ఉంటూ అనేక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలి కాబట్టి ఇట్లా నేను విచారణకు హాజరు కావాలని చెప్పి కొన్ని వందల సార్లు ఐ థింక్ 3000కు పైగా సార్లు అనుకుంటా ఆయన మినహాయింపు కోరారు సో అట్లాగే లేటుగా నడుస్తూ ఉన్న పరిస్థితి ఉంది ఇప్పుడు 4 వారాల్లో అఫిడవిట్ అయ్యండి అని చెప్పి సిబిఐని ఆదేశించడం కావచ్చు ఆగస్టు 5 తర్వాత రెగ్యులర్గా దీని మీద వాదనలు వింటామని చెప్పడం కావచ్చు ఎట్లా ఉండబోతుంది ఈ కేసులో భవిష్యత్తు సార్ ముఖ్యంగా ఈరోజు సుప్రీంకోర్టు 4 వారాల్లో ఖచ్చితమైన సమాధానం చెప్పాలి విచారణ చెయ్యాలా మీరు అన్నట్టుగా అక్టోబర్ 5కి ఆగస్ట్ 5 మేడం సారీ ఆగస్ట్ 5కి రాజెవరో రెడ్డెవరో రాష్ట్రానికి తెలిసిపోతుందండి రాబో ఎలక్షన్స్లో గట్టి సమాధానమే జరుగుతుంది అసలు ఇప్పుడు 4 వారాల్లో అని ఎందుకు ఇంత హడావుడి చేశారు 5.5 సంవత్సరాలు నడుస్తున్న కేసు అంటే
ఈ 5 సంవత్సరాల్లో నేను ముఖ్యమంత్రిని, బటన్ నొక్కాలి, నాకు బిజీగా ఉంది, నాకు కుదరట్లేదు అన్న గౌరవ ముఖ్యమంత్రి ఈరోజు ఆపద్ధర్మకు ముఖ్యమంత్రి, టెంపరీ అన్నమాట. ఈరోజు బటన్ నొక్కే పని లేదు, వాలంటీర్లు ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే అవకాశం లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా న్యాయస్థానాల మీద నమ్మకాలు కలిగి ఉండాలి అంటే ఇక ఆఖరి ఘట్టం అనేది పాత్ర కీలకం వచ్చేసింది. ఇప్పుడు కూడా అరెస్టు చేయడానికి ఆలోచిస్తే కల్వకుట్ల కవిత గారు వెళ్ళిన తిహార్ జైల్లో, కేజ్రీవాల్ గారు వెళ్ళినటువంటి తిహార్ జైల్లో, మనీష్ సిసోడియా గారు వెళ్ళొచ్చిన తిహార్ జైల్లో, ఇక గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి చిట్ట చివరిలో చేర్చుకుంటారా అండి? ఎంత అవమానం మా రాష్ట్రానికి. మా ముఖ్యమంత్రి అంటే అంత తేలిగ్గా కనపడుతున్నాడా? అరే ఢిల్లీలో ముఖ్యమంత్రి ముందే తీసుకెళ్లారు, ఇటు చూస్తేనేమో కవిత గారిని తీసుకెళ్లారు, మరి మా నాయకుడిని తీసుకెళ్లరా అండి? ఇదేనా మీరు మాకు ఇచ్చే విలువ గౌరవం? మా నాయకుడేమో తక్కువ కేసులా? 30 పైచులు కేసులు, 14 ఛార్జ్ షీట్లు, ఏమి అంత తేలిగ్గా కనపడి మా నాయకుడిని మీరు అవమానించడం నిజంగా మాకు చాలా బాధాకరం అండి. 151 భారీ సీట్లు, ఏది చేసినా రిచ్గా ఉండాలా, కొడితే కుంభస్థలాన్ని కొడతాలో, పోతే తిహార్ జైలుకే పోవాలా, వేస్తే ఉరే వేయాలా అనే సిద్ధాంతాలతో మా మా వేర్లేండి మా నాయకుడివి. కానీ మేమేదో రాజమండ్రి సెంట్రల్ జైల్ స్నేహ బ్లాక్ బులుక్ కలర్ అనుకున్నాం, కానీ తిహార్ జైలు, ప్రగతి భవన్లో స్కాములు అంటూ, ఫోన్ ట్యాపింగ్ లో కేటీఆర్ గారి పాత్ర అంటూ, లిక్కర్ స్కామ్ లో కల్వకుట్ల కవిత గారి పరిస్థితి. అక్కడ అడుగుతారు ఇలాంటి వాళ్ళు, తిహార్ జైల్లో మంచి భోజనం ఉంటుందా, ఫెసిలిటీస్ ఉంటుందా? శతకోట్ల లింగాల్లో బోర్డు లింగం అండి, శతకోట్ల లింగాల్లో బోర్డు లింగాలు ఇల్లు. వీళ్ళు ఎవరు? ఆ తిహార్ జైల్లో వాళ్ళకి ఏం తెలుస్తుందండి? సో అటువంటి అప్పుడు తిహార్ జైల్లో బిర్యానీ పెడతారా, భోజనం ఇస్తారా? ఈ రోజు జైళ్లలో సూపరింటెండెంట్లే భయపెట్టి బెదిరించి పని చేయించుకోవడానికి తిహార్ వారు వన్ సైడ్ అవుతుందండి. సో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి చివరి ఘట్టానికి వచ్చేసాడు. ఈ ఏదైతే రఘురామకృష్ణరాజు గారు వేసిన కేసు ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయండి. ఎందుకు చేయాలి? సునీతమ్మని బెదిరిస్తున్నాడేమో, ఎందుకు చేయాలి? దస్తగిరికి ప్రాణభయం ఉందో, ఎందుకు చేయాలి? ఆర్థిక నేరగాడిని ముఖ్యమంత్రి చేస్తే ఆర్థిక నేరాలే చేస్తాడే గాని పరిపాలన ఏమైనా చేస్తాడా? ఏమైనా వచ్చిద్దా? రజనీ గారు క్లియర్ గా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి అక్రమస్తుల కేసుకు సంబంధించి బెయిల్ రద్దు కాకపోయినా అవినాష్ రెడ్డి గారి బెయిల్ మీద బయట ఉన్న ఆయన బెయిల్ కూడా రద్దు కాకపోవడానికి కారణం బీజేపీనే దీని వెనకాల ఉంది. కేంద్ర పెద్దల సన్నిహిత సంబంధాల వల్లే ఇన్ని రోజులు అరెస్టులు కాకుండా ఆపగలిగినాయి అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఏమంటారు మీరు? సార్ బీజేపీ వల్ల బెయిల్ ఆగిపోయిందా, ఎన్ని రోజులు కేసు పొడిగించారా అంటే మరి బీజేపీ తనని తాను నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈరోజు మాకు అర్థం కావట్లా, కేసీఆర్ గారి కూతురు కల్వకుట్ల కవితని జైలుకి తీసుకెళ్తుంటే డౌన్ డౌన్ పిఎం డౌన్ డౌన్ మోడీ అన్నాడు. అదే మోడీ అరెస్ట్ చేయించాడా అంటే దాని అర్థం ఏంటంటే సెంట్రల్ చెప్పందే ఒక వ్యక్తిని అరెస్టు చేయరు. గుర్తుపెట్టుకోండి ఈ పదం ఎందుకు వాడుతున్నాను. ఒక వ్యక్తికి బెయిలు రాదు అనే అపోహలో ఉన్న రాష్ట్ర ప్రజలకి కనువిప్పుగా ఆయన ప్రచారం చేసినడానికి వచ్చిన రోజే కల్వకుట్ల కవిత గారిని అరెస్ట్ చేశారు. మరి ఈ రోజు మా రాష్ట్రానికి మొన్న మధ్య వచ్చారు మోడీ గారు. దాని తర్వాత పర్యవసానాలు ఏం జరుగుతుందా తిరగబడిద్దా అని మేము ఎదురు చూస్తున్న టైంలో ఈ బెయిల్ విచారణ 4 వారాలకి పొడిగించారు. ఈ 4 వారాల తర్వాత బెయిల్ క్యాన్సిల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని కస్టడీలోకి తీసుకుంటారా? పార్టీ అధినాయకుడే లేకపోతే పార్టీ ఏది? పార్టీ 2 చోట్ల ఓడిపోయినప్పటికీ పార్టీ ఉంది కాబట్టి ఏదో ఒకటి నడుపుకొస్తారు. పార్టీలో ఎలక్షన్స్ జరిగి ఫలితాలు వచ్చిన తర్వాత పరిస్థితిని బట్టి ఈ కేసు ఏమన్నా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉందా? బీజేపీ ఆ వ్యూహంతోనే ఉందా? ఇప్పుడు అధికారికంగా పొత్తులో భాగంగా 3 పార్టీలు కలిసినప్పటికీ కూడా ఒక కాలేమో వైసీపీ దాంట్లో, ఒకటేమో కూటమిలో ఉంది, మోదీ గారిది బీజేపీ గారి కాలు అని చెప్పి ఒక చర్చ ఉంది. ఏమంటారు? అలాంటి పరిస్థితి కనిపిస్తుందా? మీకున్న అనుమానం అదేనా? సరే, దానికి అవును అని చెప్పాలా కాదు అని చెప్పాలా అనే దానికంటే మొన్న ఇచ్చినటువంటి సీట్లను బట్టి ఏమో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మోడీ గారు వింటున్నారా, లేకపోతే మోడీ గారు కనుసన్నల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ నడుస్తుందా, మోడీ గారు కూటమితో కలిసే ఉన్నారా, ఇదేంటది మరి ఇలా జరుగుతుంది అంటూ కొన్ని అపోహలు రాష్ట్ర ప్రజలకైతే ఉన్నాయండి. నేనైతే సభలో కూడా మరి అంత వైసీపీ ప్రభుత్వాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అంత తోలనైన పరిస్థితి లేదు. ఇటు కూటమి గురించి పెద్దగా సానుకూలంగా చెప్పింది కూడా లేదు. ఏదో కొంచెం 2 పడవల మీద ప్రయాణం లాగా ఆయన ప్రసంగం సాగిందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ కూడా ఉంది. మీకు కూడా తెలుసు ఆ విషయం.
ఎస్ సార్, అమరావతి గురించి మాట్లాడలేదనేది ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యేకించి తిట్టలేదని ఉంది. కానీ మీరేదో మీడియా వాళ్ళు భారీగా ఎక్స్పెక్ట్ చేస్తారు సార్. అవతలోడు కొట్లాడుకోవాలి, భారీ డైలాగులు రావాలి. అవి కొటేషన్స్ పెడుతుంటే ఆ వీడియో ఎక్కువ మంది చూసేస్తారు కదా. ఏ అన్నారో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారిని అనగానే ఏమన్నారు మోడీ అని ఎగురుకుంటూ చూసేస్తారు. ఇదే ప్రశ్న మీరు గతంలో నన్ను ఒకసారి అడిగారు. కేసీఆర్ గారు ఎలక్షన్స్ జరుగుతున్న మూమెంట్లో పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఒకే స్టేజ్ మీద ఉన్నప్పుడు మీరు అడిగారు, మోడీ గారిని కేసీఆర్ గారిని విమర్శించలేదు ఎందుకు మీ పవన్ కళ్యాణ్ గారిని? ఒకళ్ళని విమర్శిస్తేనే గెలుస్తామా? ఒకళ్ళని విమర్శించకుండా మన పని మనం చేయొచ్చుగా. సో ఈరోజు విమర్శించలేదు పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ప్రభుత్వం అక్కడ ఓటమి వచ్చింది. కానీ చూడండి, నిన్న కల్వకుట్ల కవిత గారిని అరెస్ట్ చేయగానే కేటీఆర్ గారు డామ్ మోడీ అన్నారు. అంటే చెప్పేవాడెవడు చేయడు, చేసేవాడెవడు చెప్పడు సార్. కానీ ఏదో ఒకటి చెయ్యాలా? రాష్ట్ర ప్రజల మీద నమ్మకం పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోవాలి కాబట్టి ఏదో ఒకటి చెయ్యాలా. సో ఇటువంటి మూమెంట్ లో ప్రజల మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడాలి అంటే వాళ్ళు నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. సో బీజేపీ కూడా నిరూపించుకొని జగన్ గారిని త్వరగా అరెస్ట్ చేయాలంటారు, అంతేనా? బీజేపీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తుందో, బీజేపీ కూటమిలో నుంచున్న అభ్యర్థులందరినీ గెలిపించడంలో ప్రతి ఒక్కడు తలమానికం అయిపోతాడు. ఈరోజు టీడీపీ జనసేన కలవగానే రాష్ట్ర ప్రజలు స్వాగతించారు కాదండి. రాష్ట్ర ప్రజలు కావాలనుకున్న కలయిక ఇది, వాళ్ళు ఆశించిన కలయిక. అధినాయకులు ఇద్దరు కలవాలి అని అమరావతి ఆడబిడ్డలు ఆశించారు, రాష్ట్ర ప్రజలు ఆశించారు. అందుకనే వీళ్ళ కలయికను యాక్సెప్ట్ చేశారు. బీజేపీ గురించి ఎన్ని రోజులు చర్చలు జరిగినాయి మీరు చూసారు కదా. మనం ఢిల్లీకి వెళ్ళడం రావడం ఇది చూసారా? మీరు చూసారా? జైల్లోకి వెళ్ళి కలవడానికి వచ్చి టక్ మనం మేము కలిసిపోతున్నాం అన్నారు. అటు లోకేష్ బాబు గారు, ఇటు బాలకృష్ణ గారు కూర్చొని ప్రెస్ మీట్ ఇచ్చేస్తారు. యాక్సెప్ట్ చేస్తారా రాష్ట్ర ప్రజలు? అంటారా మేము కోరుకుంది అదే కలయిక. కృష్ణార్జునులు కలిస్తే గానీ కురుక్షేత్రం జరగదయ్యా బాబు అనుకున్నాం, కలిసారు. ఇక వారు వన్ సైడ్ అవుతుంది అనుకున్నాం. అటువంటి అప్పుడు బీజేపీ అటాచ్ అవుతుంది అనే విషయం మాకు తెలిసింది. ఇక సెంట్రల్ కలిస్తే ఇంకా గొప్పగా ముందుకు వెళ్తాము అనుకున్నాం, అదే ఆశిస్తున్నాం. ఈ రోజు మా నాయకుడు 3 సీట్లు త్యాగం చేసి బీజేపీకి ఇచ్చాడు, సీట్లు ఇచ్చాడు. ఓట్లు వేసేది ఎవరు? ప్రజలు. ఆ ప్రజలకి ఒక రకమైన వ్యతిరేక భావన వచ్చేసింది కాదు, అదే భావనలో కూడా ఉన్నారు. దాన్ని ఎంత బయటకు తీసుకురావాలనుకున్నా మొన్న మీటింగ్ తర్వాత కొంత మార్పు వచ్చేస్తుంది అనుకుంటే, అమరావతికి నేనున్నాను, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్ముడు పోనివను, మీ వైసీపీని గద్దె దించుతాను, జగన్మోహన్ రెడ్డి రాజకాన్ని అంతరిస్తాను అన్న 4-5 పదాలు వాడితే బాగుండేది వాళ్ళే. సో మీటింగ్ సప్పసప్పగా జరిగిందని రాష్ట్ర ప్రజలు. మేము ఎంత చెప్పినా సార్ మనం కలిసి పనిచేయాలి, ముగ్గురం కలిసి వెళ్ళాలంటే వాళ్ళు చేస్తామంటున్నారు, చేస్తారేమో కానీ ఎక్కువ కలవలేకపోతున్నారు. ఇటువంటి అప్పుడు ఒక్కసారి బీజేపీకి ఉండే అవకాశం, మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ బెయిల్ క్యాన్సిల్ చేయని చెప్పండి, అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ అని చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారిని విచారణకు పిలిపించండి. బీజేపీ స్టాండ్ గొప్పగా ఉంది, సెంట్రల్ పనిచేస్తుంది అంటూ ప్రజలు ఇక బీజేపీకి సలాం కొట్టేస్తారు. సో ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. సో అందరూ కలిసి చేసే ప్రయాణంలో బీజేపీ స్టాండ్ గొప్పగా ఉంటే ముగ్గురు కలిసి కూటమి గొప్ప విజయం సాధిస్తుందండి. ఇప్పటికైనా విజయంలో తగ్గేదేమీ లేదు. సెంట్రల్ సపోర్ట్ మాకెప్పుడు ఉంటుంది, అండదండగా ఉంటుంది. మా అధినాయకుడికి ఇష్టమైన నాయకుడు మోడీ గారు. కానీ ఇక్కడ మోడీ గారు ఆయన నిరూపించుకొని ఒక్కసారి అరెస్ట్ చేస్తే, ఒక్కసారి బెయిల్ క్యాన్సిల్ అంటే, ఒక్కసారి విచారణకు పిలిపిస్తే ఏం సార్? కేజ్రీవాల్ గారు వెళ్ళినప్పుడు అంతకు మించిన పోటుగాడు ఆయన ఏమన్నా? లల్లూ ప్రసాద్ యాదవ్ గారిని ఎత్తి లోపలేసినప్పుడు అంతకు మించినోడు ఏమన్నా? ఒకసారి అరెస్ట్ చేస్తే బాగుంటుందేమో కదా ఎలక్షన్ కి ముందు. ఆయన చేపించిన దొంగ అరెస్టులు ఎన్నిసార్లు? ఆధారాలు లేకుండా ఒక వ్యక్తిని కేసుల మీద కేసులు వేసి చివరి స్థానంలో అరెస్ట్ చేపించాలా? ఇప్పుడు నిజాయితీగా మేము చేయమంటున్నాం, బెయిల్ క్యాన్సిల్ చేయమంటున్నాం. క్యాన్సిల్ చేసిన ఆవశ్యకత రాష్ట్రంలో ఉంది. ఎలక్షన్ అప్పుడు రాష్ట్రాన్ని రావణ కష్టం చేసి పడేస్తాడు. సో 4 వారాల తర్వాత అఫిడవిట్ ఏం చెప్పారు సిబిఐ, అందులో ఏం చెప్తుంది, ఆ తర్వాత వేగంగా విచారణ చేస్తామని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎలక్షన్స్ జరగాలి, ఆ ఫలితాలు వచ్చిన తర్వాత మరింత వేగంగా విచారణ జరుగుతుందా, లేకపోతే ఇప్పుడు ఏ విధంగా అయితే సాగుతుందో అలాగే ఉంటుందో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు.